అన్న మీరు ఇక్కడ కువైట్కి వచ్చిన తర్వాత ముందు అయితే దొరకదు, కానీ ముందు ఏర్పాటు చేయలేం, కానీ అమ్మాయిలు మాత్రం బాగా దొరుకుతారన్నా, మీకు కావాలంటే అమ్మాయిలను ఏర్పాటు చేస్తాం అన్నాడు. ఏంటి తమ్ముడు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? అమ్మాయిలను ఏర్పాటు చేయడం ఏంది, మన పని ఏంది, అవేం పెట్టుకోకు, అసలు ఆలోచనలే వద్దని చెప్పి నేను చెప్పాను. అయితే నాకు అక్కడ రెడ్ బాల్ వెలిగింది, ఇతని మీద క్యారెక్టర్ మీద డౌట్ వచ్చింది. సరే ఇదేదో పెద్ద పథకం లాగా ఉంది, దీని వెనక ఎవరున్నారు అని తెలుసుకోవాలని చెప్పి సరే నేను కూడా అనుమానం రానట్లుగా అతనితో మాట్లాడడం కంటిన్యూ చేస్తున్నా. తర్వాత మన కళ్యాణ్తో చెప్పాను, ఇలా కొంచెం తేడాగా ఉన్నాడు వీడి కథ ఏందో తెలుసుకోవాలని చెప్పి కళ్యాణ్తో చెప్పా. కళ్యాణ్ వీడితో మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ కువైట్లో ఉన్నటువంటి 30-40 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారని చెప్పావో వాళ్ళందరితో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయి, ఫస్ట్ తయారు చేసి అందులో మమ్మల్ని యాడ్ చేయి. మేము అందరితో ఒక్కొక్కరితో మాట్లాడి